అందరికీ నమస్కారం. ఈ సోమ మంగళ బుధవారాల్లో మా గ్రామదేవత పండగ జరిగింది. ఈ గ్రామదేవతల పండుగలు అనేవి మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలకి పట్టుబొమ్మలు. ఎందుకంటే మా బొబ్బిల్లో దగ్గరలో ఉన్న గొల్లపల్లి అమ్మవారైన దాడితల్లి అమ్మవారి పండుగ, మరి పాత బొబ్బిలి సరేపోలమ్మ పండుగ రెండు కూడా ఒకేసారి రెండింటిని కలిపి జరపడం అనేది ఇక్కడ ఒక పద్ధతిగా వస్తుంది. ఈ పండుగ చాలా కోలాహలంగా చాలా వైభవంగా జరుగుతుంది. ప్రతి ఇంట్లోని కూడా చుట్టాలతో కలకళ్ళాడుతూ ఊరంతా రంగురంగుల బట్టలు వేసుకొని మనుషులు తిరుగుతూ చాలా హడావిడిగా ఉంటుంది ఆ 3 రోజులు కూడా. ఈ పండుగ ఎలా జరుపుకుంటారంటే ఉదయం నుంచి కూడా ఘటాలు, అమ్మవారి ఘటాలు ఊరంతా తిరుగుతాయి. అందరూ కూడా వాటికి నమస్కరించుకొని ఎవరైనా మొక్కులు ఉన్నవాళ్ళు ఆ ఘటాలని తల మీద కొంత దూరం వరకు వాటిని పెట్టుకుని నడుచుకొని వెళ్ళడం అనేది ఒక ఆచారం. అలాగే సాయంత్రం అమ్మవారి ఆలయం నుంచి అమ్మవారి రథం మాను బయలుదేరుతుంది. ఆ మాను చివర ఆలయ పూజారి కూర్చుంటాడనమాట. అది వంశపారంపర్యంగా ఒకే వంశానికి చెందిన వాళ్ళు ఆ రథాన్ని అధిరోహించే అవకాశాన్ని పొందుతారు. ఆ రథమ్మాను ఊరంతా గుడి దగ్గర నుంచి బయలుదేరి ముందు కోట దగ్గరికి చేరుకుంటుంది. అనువంశిక ధర్మకర్తలైన బొబ్బిలి రాజుల వంశం వారు ఆ రథానికి హారతి ఇచ్చి అది ముందుకి కొనసాగేలాగా చేస్తారు. ఆ తర్వాత ఆ రథం ప్రధాన వీధుల గుండా అర్ధరాత్రికి కానీ లేదా తెల్లవారుజాముకు కానీ తిరిగి అంతా మళ్ళీ గుడి దగ్గరికి చేరడం అనేది తో పండగ ముగుస్తుంది అన్నమాట. ఈ పండగ 2 రథమానులు ఒకదాని వెంట ఒకటి వస్తాయి. అయితే ఈ రథంలో ఈ పండగలో మరొక ప్రత్యేకత ఏంటంటే మనం నశించిపోతున్నాయి అని బాధపడే జానపద కళలైన పులి వేషాలు, బిందెల డ్యాన్సు, తర్వాత తప్పెట గుళ్ళు, తర్వాత పొడుగు కర్రల మీద నడుస్తూ చేసే నృత్యం, ఇవన్నీ కూడా ఆ రథానికి ముందుగా వాళ్ళు నడుస్తూ ప్రధాన కూడళ్లలో ఆగి చక్కగా నాట్యం చేసి ఆ కళలన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. అవి మాత్రం చక్కగా ఉంటాయి. వాటిని చూడడానికి జనం తండాలుగా వస్తారు. మరో విశేషం ఏంటంటే బళ్ళ వేషాలు. అంటే పూర్వం ఎద్దుల బండ్ల మీద ఈ వేషాలు, పగటి వేషాలు ధరించిన వాళ్ళు కూర్చునేవారు. ఇప్పుడు ఎద్దుల బళ్ళు అందుబాటులో లేవు కాబట్టి ట్రాక్టర్స్ని అందంగా అలంకరించి వాటి మీద సీతారామ లక్ష్మణులు, ఆంజనేయుడు, తర్వాత వినాయకుడు, కుమారస్వామి, ఈశ్వరుడు, పార్వతి, చిత్రగుప్తుడు, యమధర్మరాజు, ఇలాంటి వేషాలు, అంటే ఎవరైతే ఆ వేషాలను పండుగలో ధరిస్తామని దండం పెట్టుకుంటారో వారు కానీ లేదా ఆసక్తి ఉన్నవారు కానీ ఆ వేషాలు ధరించి ఆ అలంకరించిన బళ్ళ మీద ఊరేగుతారనమాట. వాటిని కూడా చూడడానికి చాలా ఆసక్తిగా చాలా అందంగా ఉంటాయి. అయితే ఈ చిత్రగుప్తుడు, యమధర్మరాజు వాళ్ళ సంభాషణ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యమైన ఊర్లో పెద్దలైన వాళ్ళ ఇంటి ముందు ఆగి వాళ్ళు ఏం పాపాలు చేశారో చిత్రగుప్తుడు చెప్తుంటే చాలా ఫన్నీగా వాళ్ళకి శిక్షలు విధిస్తూ ఉంటాడు యమధర్మరాజు. అవి వినడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా చాలా ఫన్నీగా ఉండే ఒక సన్నివేశం అనమాట అది. ఆ తర్వాత వెనకాల రథమ్మాను వస్తుంది. ఆ రథమ్మానులో మీద కూర్చొని పూజారి కాళ్ళకి నీళ్లతో కడిగి వాళ్ళు ఆ రోజు అమ్మవారికి చూపించిన చీరలు అతని కాళ్ళకి తాకించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కుకుంటారనమాట. ఆ పండగ అక్కడితో ముగుస్తుంది. తర్వాత రోజు చెప్పుకోదగింది ఏంటంటే మాంసాల పండగ. అమ్మవారి పండగ అంటే అదొక ప్రధాన అంశం. అయితే ఇలా 3 రోజులు చాలా చక్కగా కోలాహలంగా ఈ పండగని జరుపుకుంటారు. మా పండగ నిన్నటితో ముగిసింది. ఈ విషయాలన్నీ మీతో పంచుకుందామని ఈ వీడియో చేశాను. ఆ పండగకి సంబంధించిన విజువల్స్ కూడా చివరిలో మీకు నేను అందిస్తాను. ఉంటాను.